ఏవండోయ్ గుడ్లు గోంగూర కనిపించంగానే మీరేం చేస్తారో నాకు తెలియదు గానండి. నేనైతే చకచకా ఎళ్లి చికెన్ తీసుకొచ్చి బోర్ కొడితే బిర్యానీ చేస్తాను. కులాసాగా ఉంటే కర్రీ చేసేస్తాను. నేనైతే ఈ గోంగూర చికెన్ కి సీలింగ్ ఫ్యాను, టేబుల్ ఫ్యాను, కూలరు, విసనకర్ర, నార్మల్ ఏసీ, ఇన్వర్టర్ ఏసీ, సెంట్రల్ ఏసీ అన్నీనండి. ఏం లేదండి, ముందు స్టవ్ మీద పాన్ పెట్టి పాన్ కింద ఫైర్ పెట్టి ఓ 2, 3 చుక్కలు నూనెసి పచ్చిమిర్చితో పాటు గోంగూర కూడా వేసి వడదెబ్బ తగిలినప్పుడు వాలిపోతామే అలా నీరసం వచ్చి గోంగూర కూడా వాలిపోయిన తర్వాత పక్కకు తీసుకుని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు కడుక్కుని ఒప్పుకుంటే పాన్ మార్చుకోవచ్చు, లేకపోతే మళ్ళీ అదే పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కరివేపాకు డాన్స్ చేయడం ఆపిన తర్వాత కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసేసి ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ కూడా వేసి సాల్ట్ పసుపు వేసి మూత పెట్టి పక్కొచ్చాయి. ఇప్పుడు చికెన్ బాగా మగ్గిపోయిన తర్వాత కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా పేస్ట్ చేసుకున్న గోంగూర కూడా వేసేసి అంతా మిక్స్ చేసేసి హాట్ వాటర్ వేసి మూత పెట్టేది. సరిగ్గా 5 నిమిషాలకి సువాసన పరిమళం ముక్కులోకి జారుకుంటది. అంతే, గోంగూర చికెన్ కర్రీ రెడీ. టేస్ట్ అయితే సూపర్ ఉంటది, పుల్లగా ఉంటది.